అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన దేశం, మన ధర్మం, మన యొక్క విధానాలు, మన యొక్క నినాదాలు ఏమిటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో 10 మందికి చేరుతుంది. దాని ద్వారా మన దేశం యొక్క ధర్మాలు, విధానాలు అనేది తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్దాం. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు మన దేశంలో పుట్టిన హిందూ సనాతన ధర్మ ప్రజలందరూ మన దేశ ధర్మాన్ని మర్చిపోయి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అక్షర సత్యం. ఎవరికి కానీ మన యొక్క దేశం యొక్క ధర్మాన్ని, దేశాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవాలనే ఆలోచన రోజు రోజుకి తగ్గిపోతాము. ఇలాగే మన యొక్క దేశం ఆలోచనలో ఉన్నిందంటే మరలా మనము బానిసత్వంగా బతకాల్సి వస్తుందనేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. మనలాగే మన ముందు తరాల వాళ్ళు అనుకుని ఉంటే ఈరోజు మనం స్వతంత్రంగా బతికే వాళ్ళం కాదనేసి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, హిందూ సోదరుడు తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బాగా ఆలోచన చేయండి. ఇతర మతాల యొక్క మాయ మాటలు విని వాళ్ళ మాటలతో మర్చిపోయి మన దేశాన్ని, హిందూ సాంప్రదాయాన్ని ఉంటున్నారు తప్ప అక్కడ మారిన వాళ్ళు ఏమి కానీ హ్యాపీగా ఉండడం లేదనేసి, ఏమీ పొందడం లేదనేసి ప్రతి ఒక్కరు గమనించండి. వెళ్ళిన వాళ్ళకు కూడా తెలుసు మనం ఇక్కడ ఏమీ సాధించలేకపోతున్నాము, ఏడుపులు తప్ప ఏమీ లేదనేసి. బాగా ఆలోచన చేయండి. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఒక్కటే హెచ్చరిస్తారు, మతం మారిన తర్వాత మరలా మీరు మీ మతాల్లోకి వెళ్తే మీ ఇంట్లో అశుభం జరుగుతుంది, మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, మీరు స్వర్గలోకం పోలేరు, నరకలోకం పోతారు అని భయం పెట్టడం వల్ల వాళ్ళు వెనుకటికి రాలేకపోతున్నారు తప్ప మరొక విషయం అయితే కాదు. బాగా ఆలోచించండి. అతను చెప్పే మనిషి కూడా ఒక మనిషే, అతను భగవంతుడు కాదు. ఈ మాటలని చెప్పే మాటలు మీరు చదివే పుస్తకంలో లేదు, మీరు వాటిని చదవడం లేదు కాబట్టి ఇలా జరుగుతుంది తప్ప వేరే ఒకటి అయితే లేదు. ధైర్యంగా మీ మతం నుంచి మారిన ప్రతి ఒక్కరూ ఎటువంటి భయపడకుండా ఏ ధైర్యంతో మన మతాన్ని వదిలి ఆ మతం పుచ్చుకున్నారో అదే మతాన్ని వదిలి మరలా మీ యొక్క మతంలోకి రండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే మన సొంత అమ్మని కాకుండా, నాన్నని కాకుండా దారిని పోయే వాళ్ళని అమ్మ నాన్నని పిలవగలుగుతామా? ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు. అలాగే మన యొక్క విధానాలు ఏంటి, మన దేశ నినాదాలు ఏమిటని కూడా బాగా తెలుసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానో ఆలోచన కూడా చేయండి. ప్రపంచంలోనే ఏ ఒక్క గ్రంథంలో ఇంత చక్కటి వాక్యము లేదు. అది ఏమిటంటే సర్వే జన సుఖినో భవంతు. ఎంత మంచి వాక్యం కదా! అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండండి అనేసి అర్థం. ఇటువంటి వాక్యము ప్రపంచంలో ఏ మత గ్రంథంలోనూ లేదు. కావాలంటే మీరు వెరిఫికేషన్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ప్రపంచానికి ఒక వ్యవసాయాన్ని అందజేసింది మన దేశం. అలాగే ఆయుర్వేదం నేర్పింది మన దేశం, యోగాని నేర్పింది మన దేశం, వైద్యం కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, తర్వాత వచ్చి బట్టలు కట్టుకోవడం కావచ్చు, వండుకోవడం కావచ్చు, వ్యవసాయం చేయడం కావచ్చు, ఇలా చాలా అంటే చాలా ఈ ప్రపంచానికి ఇచ్చింది మన యొక్క భారతదేశ హిందూ సాంప్రదాయం అనేసి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తెలుసుకోండి. ఎందుకంటే ఇది తెలుసుకోవడం వల్లే మనము నెక్స్ట్ రాబోయే తరాల వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాము. మన భారతదేశాన్ని చక్కగా వాళ్ళ చేతిలోకి ఇవ్వగలుగుతాము. లేదంటే మనం ఇలాగే ఉన్నామంటే మరలా మనకు రాబోయే తరం వాళ్ళు బానిస బతకాల్సి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాగే అనుకోని ఉంటే మన యొక్క పూర్వీకులు మనం ఈరోజు బానిసంగానే బతుకుంటాం. అలాంటి బతికే ఉంటే మన నోటి నుండి వచ్చే ఎంగిలి కూడా మోయడానికి మనకు హక్కు ఉండేది కాదని
ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తెలుసుకోవాలి. దయచేసి కావున దయచేసి భారతీయ పౌరులందరూ మన యొక్క సాంప్రదాయం ఏంటి, మన యొక్క విధానాలు ఏంటి, నినాదాలు ఏంటని తెలుసుకోండి. ఏదే మతాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క పుస్తకాలు చదువుతున్నారు తప్ప ఏ రోజైనా సరే మన యొక్క హిందూ సాంప్రదాయం పుస్తకాన్ని ఒక పుస్తకం చదివారా? రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, అలాగే భగవద్గీత కావచ్చు. భగవద్గీత బుక్ ఒక్కటి చాలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బతకడం అంటే ఏంటి, ఎలా బ్రతకాలని తెలియచేయడం. కావున హిందూ ప్రజలందరికీ నా యొక్క సవిర్మూలకంగా నేను అందరిని అర్థిస్తున్నది ఏమిటంటే, మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. మన కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు సమర్పించారు. అలాగే మన దేశాన్ని కాపాడుకుంటూ ముందు తరాల వాళ్ళకి ఈ యొక్క దేశాన్ని స్వేచ్ఛగా వాళ్ళ చేతిలో ఇద్దాం. ఓకేనా? ప్లీజ్. భారత్ మాతాకి జై.